తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో విజయవంతంగా 8 సీజన్స్ని పూర్తి చేసుకుని ఈ ఏడాది 9వ సీజన్ని ప్రారంభించబోతోంది. ఈ 9వ సీజన్కి కనీవిని ఎరుగని రీతిలో ప్లాన్ చేస్తోంది బిగ్ బాస్ టీం. అయితే ఈ సీజన్కి హోస్ట్గా అక్కినేని నాగార్జున ఉండడని, ఆయన స్థానంలోకి విజయ్ దేవరకొండ లేదా నందమూరి బాలకృష్ణ వస్తారని ఇలా పలు రకాలుగా సోషల్ మీడియాలో చర్చ నడిచింది. కానీ నాగార్జుననే ఈ సీజన్కి హోస్ట్గా వ్యవహరిస్తారని రీసెంట్గానే తేలింది. 2 సరికొత్త ప్రోమోలను కూడా విడుదల చేసేశారు. ఆగస్టు చివర్లో కానీ సెప్టెంబర్ మొదటి వారంలో కూడా ఈ సీజన్ మొదలయ్యే అవకాశాలున్నాయి. ఇదంతా పక్కన పెడితే నాగార్జున హోస్టింగ్పై బిగ్ బాస్ 2వ సీజన్ విన్నర్ కౌశల్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఒక యాంకర్ కౌశల్ని ప్రశ్న అడుగుతూ, త్వరలోనే బిగ్ బాస్ సరికొత్త సీజన్ ప్రారంభం కాబోతోంది. హోస్ట్ మారితే బాగుంటుందా లేదా ఇప్పుడున్న వ్యక్తే కొనసాగితే బాగుంటుందా? చాలామంది దీని గురించి ఇప్పుడు చర్చించుకుంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి సార్ అని అడిగిన ప్రశ్నకు కౌశల్ సమాధానం చెబుతూ, వాస్తవానికి బిగ్ బాస్లో ఒకే కంటెస్టెంట్ అన్ని సీజన్స్లో కనిపిస్తే ఎంత బోరింగ్గా ఉంటుందో, ఒకే హోస్ట్ అన్ని సీజన్స్లో కనిపిస్తే అంతే బోరింగ్గా ఉంటుంది. నాగార్జున గారిని మనం 6 సీజన్స్ నుంచి చూస్తూ వస్తున్నాం. రాబోయే సీజన్లో ఆయన కొత్త విధంగా యాంకరింగ్ చేస్తే బాగానే ఉంటుంది. కానీ కొత్త హోస్ట్ వస్తే ఈ సీజన్ పీక్ లెవెల్కి వెళుతుందని నా అభిప్రాయం అంటూ చెప్పుకొచ్చారు. కౌశల్ మాట్లాడిన ఈ మాటలపై అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు. 2వ సీజన్లో కౌశల్ మేనియా ఏ రేంజ్లో నడిచిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తెలుగు బిగ్ బాస్ హిస్టరీలోనే అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించిన కంటెస్టెంట్ ని మనం చూసుండం. భవిష్యత్తులో కూడా చూడలేమేమో. బిగ్ బాస్ లో అలాంటి హిస్టరీని క్రియేట్ చేశాడు కౌశల్. బయటకు వెళ్ళిన తర్వాత అతని కెరీర్ వేరే లెవెల్లో ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ ఎలాంటి మార్పు లేదు. బిగ్ బాస్కి ముందు ఎలా ఉండేవాడో బిగ్ బాస్ తర్వాత కూడా అలాగే ఉండేవాడు. రీసెంట్గానే ఆయన మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్పలో ఒక కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.